పాడు గ్రామ ప్రజలకి నేను తాళకంపాడు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి లేడీ పర్సు. అందరూ కూడా లేడీ పర్సు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి. అదేవిధంగా నేను గెలిచినట్లయితే మా ఎమ్మెల్యే గారు గత 10 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు మన ఊరికి కొన్ని కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు. గత 5 సంవత్సరాల నుంచి మా ఎంపీటీసీ గారు సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చాలా కోట్లలో వర్క్స్ జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు నేను గెలిచినట్లయితే మా సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జయరెడ్డి గారి నిధులతోటి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతా. గ్రామంలో గత 5 సంవత్సరాలు కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నీటి సమస్య అనేది వాటర్ రావట్లేదు. వారానికి ఒకసారి వాటర్ ఇస్తున్నారు. వీధి లైట్లు కూడా చాలా వరకు ఒక 200-300 లైట్ల వరకు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతలేదు గ్రామంలో. నేను ఊర్లో ప్రచారం ఏం చేస్తున్నారంటే నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పేసి. నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఊర్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నేను సేవ చేశానండి. ఎవరైనా చనిపోయినా కానీ, ఫంక్షన్లకు కానీ, ఇల్లు లేకపోతే ఇల్లు చేయించడం కానీ, నేను చందాలు ఇవ్వడం కానీ, దేని విషయంలో కూడా నేను వెనకపోలేదు. గత ఏ ఫంక్షన్లు ఉన్నా కానీ అటెండ్ అవుతుండేవాడిని. ఇప్పటికీ కూడా సరే నాకు ఊర్లో ఒక 10 ఎకరాలు ఆస్తుందండి. అయినప్పటికీ కూడా నేను వచ్చి ఇక్కడే ఉంటాను. నేను ఊరు వదిలిపెట్టి ఎక్కడికి పోను. అదంతా కూడా నా మీద వాళ్ళు చేసే ఒక దుష్ప్రచారం మాత్రమే. నేను ఇంతవరకు నా మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదండి ఊళ్ళో జనాలకు. నా సేవే నన్ను గెలిపిస్తుందని నా నమ్మకం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమ నేతగా ఉన్నాను. నాకు ఆ పార్టీ కూడా అవకాశం ఇచ్చిందనమాట. ఉద్యమ నేత, యువకుడు, మంచిగా పనిచేస్తాడు, సేవా గుణం ఉన్నది కాబట్టి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఊళ్ళో యువత కూడా ఆలోచించి యువకుడిని ఎన్నుకోవాలని ఈ గుర్తు నాది లేడీ పర్సు గుర్తు. ఈ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను. గ్రామం అంటే ఎలా ఉంటుంది, గ్రామాల అభివృద్ధి ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుందనే ఒక జ్ఞానంతో ఉన్నా కాబట్టి మామూలుగా డ్రైనేజీలు కానీ, తర్వాత వీధి లైట్లు కానీ, వాటర్ సమస్య ఉందండి. వాటర్ సమస్యని పరిష్కరిస్తాను. అదేవిధంగా ఊర్లో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఆ కోతుల బెడద కూడా లేకుండా నేను తగు చర్యలు తీసుకుంటాను. డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ సరిగ్గా వసతులు లేవంటున్నారు. గెలిస్తే దాన్ని ఇంకే విధంగా తీసుకెళ్తారు? ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి నా వంతు కృషిని నేను చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూరుస్తారా? తప్పకుండా అండి. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ప్రజలకి ఏ విధంగా అందాలో ప్రతి ఒక్కరికి అందాల్సిన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి అందే విధంగా తగు చర్యలను తీసుకుంటాను. లోకల్ పరంగా మీరు ఉంటారు అంటున్నారు. ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు లోకల్గా ఉంటారా, మళ్ళీ హైదరాబాద్ సెటిల్ అవుతారా? సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ నేను చూపించానండి. నేను ఏ కార్యక్రమం అయినా, మంచికైనా చెడుకైనా నేను నాకు ఫోన్ కాల్ రావడం వల్ల నేను కంపల్సరీ వచ్చిన. ఇప్పుడు నాకు బరువు బాధ్యతలు నా మీద ఉంటాయి కాబట్టి నేను 100% నేను ఊర్లోనే ఉంటా, ఇక్కడనే సేవ చేసుకుంటా. నా వ్యాపారాలు చూసుకోవడానికి నాకు ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారండి. మా తమ్ముళ్ళే చూసుకుంటారు. నాకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఇక నుంచి 365 రోజులు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. చెప్పు. ఈరోజు తాళకంపాడు సర్పంచ్ అభ్యర్థిగా మండా వీరాంజనేయుల్ని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మండా వీరాంజనేయులు పోటీ చేస్తున్నాడు. వీటికి పర్సు గుర్తు, లేడీస్ పర్సు గుర్తు వచ్చింది. అందరూ కూడా లేడీస్ పర్సుకు ఓటేసి మండ వీరబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తాళకంపాడు ప్రజలందరినీ నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా మేము గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను గత 5 సంవత్సరాల నుంచి ఎంపీటీసీ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ఎంపీటీసీ చేసిన, 10 సంవత్సరాల నుంచి చేసిన కాలంలో రైతులకు బావుల దగ్గర పోవడానికి కార్లు వేసుకునే విధంగా కూడా మంచిగా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కమిటాలు కట్టడం నిర్మాణించడం జరిగింది. ఎస్సీ కమిటాలు వేసినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎవరి కూడా ఒక 4-5 కోట్ల వర్కులు చేసినాం తాళకంపాడు అభివృద్ధికి. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా ₹2 మంచి మినరల్ వాటర్ వేయడం ఇప్పటికి కూడా అందిస్తున్నాం. అవతల వ్యక్తి వాళ్ళు కూడా సర్పంచ్ ఎలక్షన్లో ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా అన్న హామీ ఇచ్చారు, కానీ చేయలేకపోయారు. మేము మాత్రం ఇప్పటికి కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మా జగదీశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం. ముందు కూడా ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని ఊళ్ళో కావాల్సిన మిగతా కూడా అన్ని చేస్తాం. ఇంకొకటి, మొన్న వచ్చిన గృహాలు కూడా ఒక 20-30 ఇచ్చారు వాళ్ళు. గతంలో మేము ఇచ్చినప్పుడు కూడా దాదాపు 100 ఇల్లులు ఇచ్చినాం. అవి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినాయి. మళ్ళీ కూడా ఇంకా రాని వాళ్ళకు కూడా అందరికి కూడా ఈసారి సర్పంచ్ని గెలిపించుకున్న తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గృహాలన్నీ కూడా తెస్తాం. అదేవిధంగా మాకు ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే సహకారంతో కూడా గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అయితే అంటారు హైదరాబాద్లో ఉంటాడు మండా వీరాంజనేయులు. హైదరాబాద్ కాదు, ఇక్కడ ఆయన స్థానికుడు, ఇక్కడనే ఉంటాడు.
బిజినెస్ రీత్యా హైదరాబాద్ ఉన్నాడు కానీ ఇప్పుడు ఇక్కడనే సెటిల్ అవుతుండు, ఇక్కడనే ఉంటుండు, అలా ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తిగా, గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా ఉంటాడు ఇప్పటి నుంచి అని ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇప్పుడు అవతల వాళ్ళైతే అందరికీ గ్రామ ప్రజలకు కూడా తెలుసు వాళ్ళు చేసే అరాచకాలు అని గొడవలు కానీ వాళ్ళతో ఉంటది. ఈయనైతే సాత్వికుడు, చదువుకున్న యువకుని కూడా అందరికీ ఛాన్స్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా లేడీస్ పర్స్ గుర్తు వచ్చింది, అందరు కూడా లేడీస్ పర్స్ గుర్తుకు ఓటేయగలరని నా యొక్క మనవి. పింక్ కలర్ ఇస్తారు, దీంట్లో ఐదో గుర్తు మన సర్పంచ్ అభ్యర్థిగా బ్యాగ్ గుర్తు, బ్యాగ్ గుర్తు మీద ఓటేయాలి. అదో వార్డు మెంబర్ గౌన్ గుర్తు, ఫస్ట్ గుర్తు గౌన్ గుర్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.